ఆ జవహర్లాల్ నెహ్రూ అనే ఆయన 1960లో లీనార్డో మోస్లీ లీనార్డ్ అనుకుంటా ఆయన పేరు, ఆయనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అన్నాడు, మేము మా అందరికీ ముసలితనం వచ్చిందయ్యా, మేము ఎక్కువ కాలం జైలుకు పోయే ఓపికలు లేవు, చచ్చిపోయాం మేము, మా పని అంతా అయిపోయింది, అప్పుడేమో వీళ్ళు వచ్చేమో గొడవలు చేశారు, ఇక ఆ విభజన కనుక ఒప్పుకుంటే అధికారం వచ్చేట్టుంది, అందుకని ఇట్ ఆఫర్డ్ ఏ ఈజీ వే అవుట్, వి టుక్ ఇట్ అన్నాడు. అంటే నిలువున భారతమాతని నిలువున చీలుస్తుంటే, చీల్చడానికి వాడొస్తే నన్ను చీల్చండి, ఆమెను చీల్చే ముందు నన్ను చీల్చండి అన్న గాంధీ గారు అడ్రస్ లేకుండా పారిపోయాడు. అందరూ కూర్చొని చేతగాని వాళ్ళందరూ జాతీయ నాయకులై మన దేశాన్ని నిలువున చీల్చారు. చీల్చిన తర్వాత ఏమైంది, హిందువులు ముస్లింలు అన్నప్పుడు ముస్లింలకి ఇల్లు వాళ్ళ దేశం పంచిచ్చాం కదా,